హాయ్ హలో శాలివాహన కుటుంబ సభ్యులకు కుమ్మరి కులస్తులందరికీ నా నమస్కారం. నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. కుమ్మరి క్యాస్ట్లో చాలామంది అబ్బాయిలు ఎదురు చూస్తున్నారు. మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోళ్ళు మా కులానికి సంబంధించిన అమ్మాయిల్ని తీసుకొస్తారా లేదా అని చెప్పేసి చూస్తున్నారు. అందుకోసమే ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసిన కుమ్మరి క్యాస్ట్కు సంబంధించిన డాక్టర్లను, ఇంజనీర్లను మీ ముందుకు తీసుకొచ్చిన. మరి వాళ్ళ గురించి మీరు పూర్తిగా విని మన కుమ్మరి క్యాస్ట్కు సంబంధించిన శాలివాహనకు సంబంధించిన ఏవైతే గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్లో మన ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఏమవుతుందంటే ఎవరన్నా పెళ్లి కాని వాళ్ళు ఉంటే చూసి కనీసం మా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ ద్వారా. ఈరోజు తీసుకొచ్చిన కుమ్మరి క్యాస్ట్ సంబంధించిన అమ్మాయిల గురించి వివరాలు చెప్తాను, మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నా. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1999. అమ్మాయి ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ బీఎడ్ చేశారు. ప్రస్తుతము గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తున్నారు ఈ అమ్మాయి చిట్యాలలో. మరి 12 లక్షల రూపాయల ప్యాకేజీ. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే కుమ్మరి క్యాస్ట్లోనే అందమైన అబ్బాయి కావాలని చూస్తున్నారు. ఎక్కడైనా పర్వాలేదు, అబ్బాయి మరి మంచోడైతే చాలు, కుటుంబం మంచిదైతే చాలు అని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా కుమ్మరి కులస్తులు అందమైన అమ్మాయి కోసం చూస్తుంటే, గవర్నమెంట్ జాబ్ అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మా దగ్గరికి పంపించండి. మేము మంచి సంబంధం చూసి పెడతాం వాళ్ళకు కూడా. అట్లనే మరో అమ్మాయి గురించి తీసుకొచ్చిన. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/7/1995. అమ్మాయి ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ బీడిఎస్ డాక్టర్గా ఈ అమ్మాయి చేస్తున్నారు, అంటే డెంటల్ డాక్టర్ ఈ అమ్మాయి. శాలరీ అమ్మాయికి నెలకు ₹1,00,000 వరకు కూడా వస్తుంది. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ కోదాడ. మరి కోదాడలో మరి అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంది. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే ఇంజనీర్లైనా పర్వాలేదు, డాక్టర్లైనా పర్వాలేదు, అందమైన అబ్బాయి అయితే చాలు అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మరి తెలంగాణ అయినా పర్లేదు, ఆంధ్ర అయినా పర్లేదు, రాయలసీమ అయినా పర్లేదు, మాకైతే ఏది ప్రాబ్లం లేదు సార్, మంచి పిల్లగాడు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు వీళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి మరి ఎవరన్నా మనోళ్ళు కుమ్మరి క్యాస్ట్లో అమ్మాయి కోసం చూస్తుంటే, శాలివాహన అందమైన అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మీరు రావాలి, జగద్గిరి గుట్టకు రావాలని నేను కోరుకుంటున్నా. మరి అట్లనే మరో అమ్మాయి వివరాల్లోకి వెళ్దాము. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/9/1997. అమ్మాయి ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు ఈ అమ్మాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే చేస్తున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేసు బెంగళూరు అయినప్పటికీ మరి అమ్మాయి ఇక్కడే జాబ్ చేస్తుంది హైదరాబాద్లో. ఈ అమ్మాయికి 13 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తుంది. మరి ప్యాకేజ్ కూడా గట్టిగానే ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కనీసము మా అమ్మాయి కంటే ఎక్కువ ఒక 15-20 లక్షల రూపాయల శాలరీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అబ్బాయి కోసమే చూస్తున్నారు. మరి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏదైనా పర్వాలేదు, వీళ్ళు కట్నము గిఫ్ట్ కూడా మంచిగానే ఇస్తాము, మంచిగా పెళ్లి చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరైనా మన కుమ్మరి కులస్తులు అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగద్గిరి గుట్టలో ఉంది. మనకు నియర్ బై ఉంటుంది కుకటపల్లి మెట్రో స్టేషన్ నుంచి. కాబట్టి మీరు ఇక్కడికి రావాలి. మరి అట్లనే మరో అమ్మాయి గురించి తీసుకొచ్చిన. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/5/1998. అమ్మాయి ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీకామ్ చేసింది. మరి ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తుంది. వీళ్ళు వచ్చేసి గట్కేసర్లో ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా కోరుకుంటున్నారు అంటే ఎక్కడైనా పర్వాలేదు, తెలంగాణలో అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. మరి మేము పెద్దగా అయితే కట్నం ఇచ్చుకోలేము, మామూలుగా పెళ్లి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి. మరి అమ్మాయి ఒకతే కాబట్టి మరి మంచి కుటుంబం కావాలని చూస్తున్నారు, సాంప్రదాయమైన అబ్బాయి కావాలని చూస్తున్నారు. కుమ్మరి క్యాస్ట్లోనే మరి పాపం ఒక అమ్మాయిని తీసుకొచ్చినాము. ఈ బయోడేటా ఏంటంటే రెండవ సంబంధం అమ్మాయి గురించి. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/2000. ఈ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు, విడాకులు కూడా అయిపోయినాయి. అమ్మాయి ఎత్తు 5'4" ఉంటారు. డిగ్రీ చేసిరు ఈ అమ్మాయి. ప్రస్తుతం ఎలాంటి జాబ్ చేయట్లేదు. వీళ్ళ నేటివ్ ప్లేస్ మెదకు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే హైదరాబాద్లో జాబ్ చేసినా పర్లేదు, బిజినెస్ చేసినా పర్లేదు, ఏదైనా పర్వాలేదు, అబ్బాయి మంచోడైతే చాలు, మేము ఇచ్చేస్తాము, పిల్లలు లేకుండా ఉంటే చాలు. ఎందుకోసమంటే ఇప్పటికే మోసపోయినాం సార్, ఇక మేము మోసపోవడానికి సిద్ధంగా లేము, మాకు మంచి సంబంధం చూడండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మేము సరే సార్ అని చెప్పేసి ఫైల్ తీసుకున్నాము. మరి మంచి సంబంధం చూపిస్తామని వాళ్ళకు చెప్పినాం. కాబట్టి ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వచ్చి కలుండ్రి, మరి ఆ సంబంధం చూపించే ప్రయత్నం మీకు చేస్తాము. అట్లనే మరో అమ్మాయి గురించి, అందమైన అమ్మాయిని తీసుకొచ్చిన. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/6/1996. అమ్మాయి ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు ఈ అమ్మాయి. ప్రస్తుతము 40,000 రూపాయలు వస్తాయి ఈ అమ్మాయికి. వీళ్ళు కూకట్పల్లి హైదరాబాద్లో ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే కుమ్మరి క్యాస్ట్లోనే అందమైన అబ్బాయి కావాలని చూస్తున్నారు. ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, రాయలసీమ అయినా పర్వాలేదు, అందమైన అబ్బాయి, వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలి, కట్నం కూడా గట్టిగానే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరైనా కుమ్మరి కులస్తులు, శాలివాహన కుటుంబ సభ్యులు అమ్మాయిల కోసం చూస్తుంటే మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా, మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నా.
మరి నా పేరు సాయిబాబా. నా నంబర్ స్క్రీన్పై ఇస్తున్నాం కాబట్టి ఆ నంబర్కు మీరు కాల్ చేస్తే మా వాళ్ళు లొకేషన్ అడ్రస్ అన్నీ పెడతారు. మీరు ఇక్కడికి వస్తే మీకు ఏం కావాలో అన్నీ అర్థమవుతాయి. మీరు ఇంటి దగ్గరనే ఉండి మీరు ఆన్లైన్లో అంతే పెళ్ళిళ్ళు అయిపోవాలని ఆలోచన చేయకూరి దయచేసి ఇక్కడికి వచ్చి కలుండ్రి. మీరు కలిస్తే మీకు ఏమైనా అర్థమవుతుంది. అర్థమైన దాన్ని బట్టి మేము కూడా మీకు ఏమైనా సజెషన్ చేస్తాము. మంచి చెడులు అనేటివి తెలుస్తాయి. ఆన్లైన్ బారిన పడి మోసపోకుండ్రి, డబ్బులు ఖాళీ చేసుకోకుండ్రి. మరి మీ ఇష్టము. మేమైతే మంచి చెప్తున్నాము. మరి మీరు మా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాము. కుమ్మరి కులస్తులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ.